అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఫిదియా అంటే పరిహారం. ఈ ఫిదియా అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, పూర్తిగా వారికి ఆరోగ్యం బాగా ఉండదు. అలాంటి వారు ఏం చేస్తారు? రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండే అవకాశమే లేదు కదా. ఒకవేళ వారికి ఉపవాసం ఉన్నా కూడా టైంకు ట్యాబ్లెట్స్ ఉంటాయి వారికి. కొందరికి ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ ఆరోగ్యం బాగుండదు. షుగర్ పేషెంట్స్కి ఇంజెక్షన్స్ కూడా వేసుకోవాలి. అలాంటి వారి కోసం ఇప్పుడు ఇలా చేయాలంటే ఫిదియా అంటే పరిహారం అనేది ఉంది. ఆ పరిహారం ఎలా చేయాలి అంటే, రంజాన్ ఉపవాసాలు పాటించలేని, వీలు లేని మరియు వాటి కజా కూడా పాటించలేని వారు, నెరవేర్చలేని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు తప్పిపోయిన ఉపవాసాలకు బదులుగా ఫిదియా పరిహారం అనేది చెల్లించాలి. అయితే అది ఎలా ఉండాలంటే, ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక ఫిత్రదానంగా ఇవ్వాలి. ఒక ఉపవాస దినానికి అంటే ఒక రోజుకు దాని యొక్క పరిహారం దాని ఫిత్రదానంగా ఇవ్వాలి. ఎవరైనా గోధుమలకు బదులుగా నగదు ఇవ్వవచ్చు. బజార్ ధరకు సమానమైన నగదు ఇవ్వాలి. మన ఇంట్లో బియ్యం ఉంటే బియ్యమైనా ఇవ్వచ్చు, కొన్ని డబ్బులు అయితే డబ్బులైనా పర్వాలేదు ఇవ్వవచ్చు. అలాగే ఒక పేదవానికి 2 పూటల భోజనం పెట్టవచ్చు. అది ఒకరోజు ఈరోజు మనం ఒక వ్యాధిగ్రస్తుడు ఉపవాసం లేరు, ఏం చేయాలి? ఒక పేదవానికి 2 పూటల అన్నమైనా పెట్టవచ్చు. మనం తినే ఆహారం అనే ఉండాలి. ఆ వ్యాధిగ్రస్తుడు ఏదైతే ఆహారం సన్నబియ్యం తింటాడో అదే ఆహారం ఆ పేదవానికి పెట్టాలి. ఇది కూడా పరిహారం కిందకే వస్తుంది. అయితే వ్యాధిగ్రస్తులు పూర్తిగా ఉపవాసం ఉండరు. వాళ్ళు ఉండకుంటే ఇలాంటి అవకాశం అనేది ఒకటి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించాడు. దీన్ని ఫిదియా అంటారు, అంటే పరిహారం. వారికి ఖచ్చితంగా సన్న బియ్యమైనా ఇవ్వాలి, లేదంటే ఇంట్లో గోధుమలు ఉండే ఇవ్వచ్చు, డబ్బైనా ఇవ్వచ్చు. ఒక పేదవాడికి 2 పూట్ల అన్నమైనా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.